నమస్తే అండి, వెల్కమ్ టు విపిఆర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండు మీడియంలో ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఆయుష్ ప్రోటోకాల్ గురించి రాయాలి. ప్రోటోకాల్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. మనం ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ప్రోటోకాల్ గురించి చూసుకున్నట్లయితే ప్రోటోకాల్ అనేది మనకి 6 స్టెప్స్లో జరుగుతుంది. ప్రోటోకాల్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఏమైనా కండక్ట్ చేసినాం అనుకో ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన దేని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఒక 45 మినిట్స్లో ఎట్లా కంప్లీట్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ని ఎట్లా కంప్లీట్ చేయాలి అని స్టెప్స్ రాసుకోవడమే ప్రోటోకాల్ అంటాం అన్నట్టు. ప్రోటోకాల్ అంటే ఏంటిదంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇందులో మనకు యోగాకి సంబంధించి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ప్రేయర్ అన్నట్టు, ప్రేయర్ చేయాలి. 45 మినిట్స్లోనే జరగాలన్నట్టు ఇది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రేయర్ చేయాలి. ప్రేయర్ తర్వాత లూజనింగ్ ప్రాక్టీసెస్ అంటే నెక్ మూమెంట్ కానీ లేకపోతే హ్యాండ్స్ మూమెంట్ కానీ షోల్డర్ మూమెంట్స్ కానీ ఇట్లా చేయాల్సి ఉంటుంది సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో ఏంటిదంటే ఆసనాలు అనేటివి చేయాలి, యోగా ఆసనాలు. ఫస్టే మనము డైరెక్ట్గా ఆసనాలు చేయకూడదు. ఫస్ట్ చిన్న చిన్నగా మొదలుపెట్టి దాని తర్వాత పెద్ద ఆసనాలకు వెళ్ళాలి. నెక్స్ట్ ప్రాణాయామ ఉంది. దాని తర్వాత ప్రాణాయామ అనేది బ్రీతింగ్కి సంబంధించింది, దాని గురించి రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ మెడిటేషన్ ఉంది. మెడిటేషన్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అట్లా రాయండి. దాని తర్వాత సంకల్ప అండ్ శాంతి మాత్ర అనేది దాంతో క్లోజ్ అవుతుంది. ఇది ప్రోటోకాల్ అన్నట్టు. దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, అందులో వీడియోస్లలోకి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆయుష్ ప్రోటోకాల్ అనేది లాంగ్ ఆన్సర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మేజర్ స్కూల్స్ ఆఫ్ యోగా పతంజలి గురించి. ఫస్ట్ ఇక్కడ మనం మేజర్ స్కూల్స్ ఆఫ్ యోగా గురించి చూసుకున్నట్లయితే రాజయోగ, హఠయోగ, భక్తి యోగ, కర్మయోగ, జ్ఞానయోగ, మాత్రయోగ, ఈ 6 స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. ఈ 6 స్టెప్స్ రాసి దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజయోగ అంటేనేమో రాయల్ పాత్ అన్నట్టు. ఇక్కడ హఠయోగ అంటేనేమో ఫిజికల్గా మన బాడీని ప్యూరిఫై చేస్తుంది యోగా చేయడం వల్ల. భక్తి యోగా అంటే మన డివోషన్స్ని అంటే మన స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది అన్నట్టు యోగా చేయడం వల్ల. నెక్స్ట్ ఇక కర్మయోగా అంటేనేమో అది మన యాక్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. జ్ఞానయోగా అంటే మన ఫిలాసఫికల్ థింకింగ్స్ కావచ్చు, అలా ఆలోచిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మాత్రయోగా అనేది ఏంటి అంటే మన సౌండ్స్ కానీ ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు ఓం అని అంటాం కదా, ఆ సౌండ్స్ని కానీ అవన్నిటిని మన మైండ్ని ప్యూరిఫై చేయడానికి ఆ సౌండ్స్ని మాత్రయోగాలో రాయండి. ఇక్కడ నెక్స్ట్ పతాంజలి అని ఉంది కదా, పతాంజలి అంటే ఎవరో కాదు, ఫాదర్ ఆఫ్ యోగా అన్నట్టు. ఆయన గురించి కొంచెం రాయండి. ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ది యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్స్. ఇందులో ఏంటి అంటే మనకు స్ట్రెస్ అనేది ఎట్లా వస్తుంది, స్ట్రెస్ అనేది మన ఒత్తిడి అంటే మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి గురైనప్పుడు ఆ స్ట్రెస్గా ఫీల్ అవుతాం. స్ట్రెస్గా ఫీల్ అయితే మనకు బీపీ పెరగవచ్చు, లేకపోతే హెడేక్ రావచ్చు. దాన్ని మరి ఈ యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అంటే మనము ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఒక డైలీ 30 మినిట్స్ మనము యోగా చేసినట్లయితే, మనం మెడిటేషన్ చేసినట్లయితే మనం ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. దాని గురించి ఈ యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్లో రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ అండ్ మిస్కాన్సెప్ట్స్ ఆఫ్ యోగా. మిస్కాన్సెప్ట్స్ ఆఫ్ యోగా అంటే అపోహాలు అన్నట్టు. ఏమేమి అపోహాలు ఉంటాయో చూద్దాం. యోగా ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ బాడీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు కావచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కాదు. ఫ్లెక్సిబిలిటీ బాడీ అనేది ఎలా వస్తుందంటే యోగా చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, అప్పుడు మనకు ఎక్సర్సైజ్ చేయడం వల్లనే అది ఫ్లెక్సిబిలిటీ బాడీ అనేది వస్తుంది. మనకు ఫస్టే డైరెక్ట్గా రాదు, అట్లా అపోహాలు పడకూడదు. ఇంకొకటి ఏంటంటే యోగా అనేది వృద్ధులకు మాత్రమే అని అస్సలు అనుకోవద్దు, చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ అబౌట్ యోగా అండ్ ఆసనాస్
అండ్ ఇట్స్ బెనిఫిట్స్. యోగా ఆసనాల గురించి రాయండి. మనకి ఇక్కడ సూర్య నమస్కారాల గురించి కూడా రాయొచ్చు. 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా టువర్డ్స్ హెల్త్ అండ్ డిసీజెస్ అన్నట్టు. ఈ డిసీజెస్ అంటే ఏంటిదంటే మనము యోగా చేయడం వల్ల ఓన్లీ డిసీజెసే ప్రివెంట్ అవుతాయి అంటే కాదు, అట్లా ప్రివెంట్ అవుతాయి. కాకపోతే ఇంకేంటిదంటే యోగా చేయడం వల్ల మన మైండ్ కానీ మన బాడీ కానీ మన సోల్ కానీ మంచిగా హెల్తీగా మంచిగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నట్టు. ఈ హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ లేకపోతే ఎమోషనల్గా స్పిరిచువల్గా మన బాడీ మన మైండ్ అనేది మన సోల్ అనేది బాగుంటుంది అని రాసేయండి అందులో. ఇక్కడ మనం 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. ఎయిమ్స్ దాని లక్ష్యాలు ఏంటియో రాయండి. దీని గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఎందులో ఇచ్చిన అంటే నా ఛానల్లో చూడండి, యూట్యూబ్ ఛానల్లో. అందులో యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఇది జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే, అందులో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. అది చూసేయండి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిమ్స్ అంటే ఏంటిదంటే యోగా లక్ష్యాలు రాయండి. అంటే బాడీని కానీ మైండ్ని ప్యూరిఫై చేస్తుందని అట్లా రాసేయండి. ఆబ్జెక్టివ్స్ అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, అట్లా రాసేయండి. మనం ఇక్కడ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూక్ష్మ వ్యాయామం స్థూల వ్యాయామం. సూక్ష్మ వ్యాయామం అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం, కానీ ఫస్టే పెద్దవి చేయకుండా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం. అంటే నెక్ మూమెంట్స్ కానీ లేకపోతే బాడీ మూమెంట్స్ కానీ, అంటే కీళ్ళ నొప్పులు అవన్నీ పోవడానికి మనం ఎక్సర్సైజ్ చేయడం, కాళ్ళ నొప్పులు ఇట్లా అవన్నీ పోవడానికి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, నీ ఎక్సర్సైజెస్ కానీ షోల్డర్ ఎక్సర్సైజెస్ కానీ అట్లా అవన్నీ చిన్న చిన్న వాటి నుండి పెద్ద వాటికి వెళ్ళాలి, ఫస్టే పెద్దవి చేయకూడదు అన్నట్టు. అది సూక్ష్మ వ్యాయామంలో మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్థూల వ్యాయామం అంటే ఏంటిదంటే అందులో మనకి పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయడం, అది చేసినప్పుడు స్వెట్ రావడం, రన్నింగ్ చేయడం, జంపింగ్ చేయడం, లేకపోతే పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ అండ్ ఆసనాలు చేయడం అన్నట్టు, అవి స్థూల వ్యాయామం కిందకి వస్తాయి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు టేకెన్ ఫర్ ధ్యాన అంటే ఏం లేదు, మెడిటేషన్ అని అర్థం. మెడిటేషన్ చేయడం వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అట్లా కొన్ని దాని గురించి ప్రికాషన్స్ అనేటివి రాయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాల గురించి రాయండి. అవి 12 ఉంటాయి, వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంచకోశ అనేది మన బాడీలో, పంచకోశ అంటే 5 కోశాలు అన్నట్టు. మన బాడీలో అవి ఒకదాని లోపల ఒకటి అట్లా 5 ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పంచకోశాలు చూసుకున్నట్లయితే పంచకోశాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశాలు ఉంటాయి. 5 కోశాల గురించి మంచిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయండి. ఇది ఎగ్జామ్ అనేది ఓన్లీ 1.5 hour మాత్రమే ఉంటుంది, 3 hours అని స్లోగా రాయకండి. ఇక 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ అబౌట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకి యోగాలో వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఎక్కువసార్లు అడిగారు కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో. ఈ హ్యూమన్ సిస్టంలో డైజెస్టివ్ గురించి ఉన్నది, రెస్పిరేటరీ గురించి ఉన్నది, స్కెలిటన్, మస్కులర్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. వాటి గురించి కూడా వస్తే రావచ్చు. ఎక్కువసార్లు రిపీట్ అయింది మాత్రం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఎక్కువసార్లు రిపీట్ అయింది. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏం లేదు, మనం యోగా చేయడం వల్ల మనకి రెస్పిరేటరీ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గిపోతాయి. మనకు బ్రీతింగ్ అనేది మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది, మన బాడీకి మొత్తం ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తాం కదా, అప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం కాబట్టి రోజు డైలీ ఒక 30 minutes చేయడం వల్ల ఈ బ్రీతింగ్ అనేది మంచిగా బాగుంటుంది, రెస్పిరేటరీ లంగ్స్ అనేటివి బాగుంటాయి అన్నట్టు. అట్లా దాని గురించి రాసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.